కాంగ్రెస్ వారు ఆహ్వానిస్తారు, రీజనల్ పార్టీలు అన్ని ఆహ్వానిస్తాయి. నితీష్ గారు వచ్చారు, వారిని మా లీడర్ ని చేసుకుంటాం అప్పుడు నితీష్ వారు వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు అంతే. దానికి ఏమంటాం పరిణామాలు అంటే రేపు ఎల్లుండో కేజ్రీవాల్ ఇప్పుడు ఆల్రెడీ జార్ఖండ్ సుబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ ఆల్రెడీ రిమాండ్కు వెళ్ళే విచారణ పూర్తి, అరెస్టు. ఈ కాంటెస్ట్లో ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా, రేపు ఎప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైలు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా మా జైలుకు పోతే పరిస్థితులు ఏంటి, ఇట్లాంటివన్నీ అయితే కొంత. దాంతోపాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి నితీష్ యూటర్న్ తీసుకోవడం, ఇవన్నీ కొంత ఎన్నికల వేళ ఈ మా పరిణామాలు అనేవి కొంత డిబేటబుల్ ఇష్యూస్గా ఉన్నాయి. ఎట్లా చూడాలి? నన్ను అడిగారండి మిమ్మల్ని పుల్లారావు గారు. ఓకే 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 ఇప్పుడు మిగతా గెస్ట్ ఇద్దరు ఎవరో కొంచెం చెప్పండి. మన పోరెడ్డి గారు విన్నాను. పోరెడ్డి గారు తాడూరు శ్రీనివాస్ గారు ఫ్రమ్ బీఆర్ఎస్, దిలీప్ మాజీ ఎమ్మెల్సీ ఫ్రమ్ కాంగ్రెస్. ఓకే 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 ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇందాక పోరెడ్డి గారు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి, కానీ ఐ డోంట్ అగ్రీ. ఆయన ఒకటి చెప్తే బాగుండు, కరప్ట్ ఎవరు అరెస్ట్ చేస్తే మనకి కరప్ట్. ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో ఫెయిల్ అయిపోతే కొన్ని స్కామ్స్ బయట చేసి వాళ్ళు అరెస్ట్ చేయాలి. వచ్చే గవర్నమెంట్ అది చేయట్లేదు కదా. ప్రాబ్లం ఇస్ దట్. ప్రాబ్లం మీకు చెప్తున్నా, వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవ్వక ఏదో ఒక పీస్ చేసుకున్నాడు, ఎవరిని కరప్షన్ పట్టలేదు, ఎవరిని పట్టలేదు కదా. ఏదో మనతో పీస్ఫుల్గా ఉంటారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 2004, ఆలో చేయలేదు. ఇదేంటంటే పరిపాలించే వాళ్ళు మధ్యన ప్యాక్ట్, మీరు మా దగ్గర రావద్దు, మేము మీ దగ్గర రావు, అన్ని చోట్ల ఇది భారతదేశం అని కాదు, అదొక ఎస్టాబ్లిష్మెంట్, ఒక రూల్ ఉంటుంది. మీరు మా దగ్గర రావద్దు, మేము మీ దగ్గర రావు, ఇది జరిగిపోనే అని. అది బ్రేక్ చేయటం మంచిది కదా నేను అంటున్నా. ఇక్కడ మనం 5 కూర్చున్న వాళ్ళు ఎవరైనా 10,000 కోట్లు 5,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటే నేను దానికి ఏం చెప్పలేను. అలాంటి వాళ్ళు కాదనుకుంటున్నా. 100 కూర్చున్న వాళ్ళు సామాన్యులు, కొద్దిగా పెద్ద చిన్న ఉండొచ్చు, మీకు కొద్దిగా ఆస్తి ఎక్కువ ఉండొచ్చు, నాకు తక్కువ ఉండొచ్చు, అంతే. ఇప్పుడు నేను శిబు సోరెన్ చీఫ్ మినిస్టర్ శిబు సోరెన్ గురించి, శిబు సోరెన్ చాలా ఇన్నసెంట్ మ్యాన్. ఆయన డబ్బులు గిబ్బులు ఏం పట్టుకోలేదు, చేసుకోలేదు. కొడుకు చాలా స్మార్ట్ ఫోన్, ఏదో ఎడ్యుకేటెడ్ పోయాడు. అక్కడ అమెరికాలోనూ ఇక్కడ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఇలాంటి బాబతులు చాలా మంది పాలిటీషియన్స్ వచ్చేసారు కదా అప్పుడు, కొడుకుల్లో కూతురుల్లో. లెక్క ఇప్పుడు నిజంగా అడుగుతున్నా, అతను గిల్టీ కాకపోతే ఎలా రియాక్ట్ అవును, ఎంత గంభీరతనంగా రియాక్ట్ అవును. నన్ను అరెస్ట్ చేస్తారా మీరు అందును కదా, అనలేకపోయాడే. నన్ను అపోజిషన్లో ఉన్నాను కాబట్టి అరెస్ట్ చేస్తాను, అరెస్ట్ చేయాలి. బీజేపీ వాళ్ళు కూడా లిస్ట్ తీసుకుని అరెస్ట్ చేయాలి, వాళ్ళ అధికారంలో లేకపోతే. చేస్తారు అంటే నాకు నమ్మకం లేదు. కరప్షన్ బయటికి ఎలాగొస్తుందండి? కరప్షన్ ఎలా ఆప్ చేస్తారు? ఇది అసలు దేశంలో తినేయటం తప్ప ఏం లేదు కదా. ఇవాళ ఎవరో చెప్పారు, జార్ఖండ్లో ఆ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, మీకు 2,000 అడుగు ఇల్లు ఉంటే ఆ ఇల్లుని ఆన్లైన్ ట్యాక్సేషన్ చేయడానికి అడుగుకింత డబ్బు తీసుకుంటున్నారో వచ్చింది. అది హైదరాబాద్లో చేస్తున్నారో లేదో నాకు తెలియదు, జార్ఖండ్లో చేస్తున్నారు, ఆ మైనింగ్లో చేస్తున్నారు, దాంట్లో చేస్తున్నారు. పట్టేరెక్క చాలా ఆనందపడాలి. బయటపడటానికి మనకు భయం అయినా మనం పట్టలేం కదా. ఒక మంత్రి తినేస్తున్నాడు డబ్బు, ఎడ్ల బండ్లో 30-40 సంవత్సరాల క్రితం వాళ్ళ ఊర్లో తిరిగాడు. వారి ఈవేళ విశేషమైన డబ్బుతో పొగరుతో తిరుగుతామని చేయలేవట. లాయర్లు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు, చీఫ్ సెక్రటరీ కూడా ఉంటాడు. బాగా తినేసే ఓడైతే అల్పకనే ఉంటాడు. మనం అప్రిషియేట్ చేయాలి. పట్టేది చాలా మందికి అది బీజేపీ వాళ్ళు మనం వేయాలి కేసు, మనకు ధైర్యం ఉంటే వేయాలి, పట్టాలి. ఎందుకు వదలట్లేదు? హిమంత బిశ్వా శర్మ మీద కాంగ్రెస్ అక్యూజ్ చేసేది కరెక్ట్, ఎందుకు వేయట్లేదు వాడి మీద? ఆ సువేందు అధికారి బీజేపీకి వచ్చాడు, ఏదో ఉన్నది వేయాలి కేసు, మీరు హైకోర్టుకి వెళ్ళి ఇదేంటని వేస్తే బాగుంటుంది. అది అవజం చేస్తారు, ఇచ్చేయట్లేదు. నాకు అది అర్థం అవట్లేదు. సో అందువల్ల కరప్షన్ని పట్టుకోవటం చాలా మంచిది. తర్వాత నేను విన్నది కూడా, నితీష్ కుమార్ ఈ కేటగిరీ రాజకీయ నాయకుడు కాదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు, ఎందుకంటే నాకు పర్సనల్గా కొద్దిగా తెలుసు కనుక చెప్తున్నా. ఆయన నమ్మలే, స్నేహానికి పెద్ద పట్టింపు ఇవ్వడం. కానీ ఆనెస్ట్ మ్యాన్. ఆయన 45 సంవత్సరాల రాజకీయాల్లో ఒక ఆనెస్ట్ మ్యాన్ అని పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఈవేళ 9 సార్లు స్వేరింగ్ అని అవ్వాడు. గత 4 సంవత్సరాలు 5 సార్లు మారాడు గ్రూప్స్. కానీ ఎవరు బీహార్లో తిరగలేదే ఆయన్ని, తిరగలేదు కదా. ఆయన ద్రోహి, నువ్వు డబ్బులు తీసుకుని ఎవరు అంటలేదు.
అతను రాజకీయం అలాగున్నది. అతను 22-23 సంవత్సరాలు బీహార్లో అతను లేకుండా ప్రభుత్వం లేదు. అది మనం కొద్దిగా ఆ వ్యక్తి ఉన్న స్పెషాలిటీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. నితీష్ కుమార్ ఈసారి నరేంద్ర మోడీతో వచ్చాడు, యూటర్న్ చేసాడని ఎవరు అంటా వచ్చి, యూటర్న్ కదయ్యా ఫుల్ టర్న్ చేసాడను, మళ్ళీ ఫుల్ టర్న్ చేసేదానికి ఇష్టం లేకపోతే మనుతాడు, సాగుతాడు, సర్వైవ్ అవుతాడు బికాస్ ఆఫ్ హిస్ ఆనెస్టీ. ఏ రకంగా మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాడు ఆఖరికి బికాస్ ఆఫ్ హిస్ ఆనెస్టీ. జయప్రకాష్ నారాయణ ఏం లేకుండా ఆనెస్ట్, ఆర్ రామ్ మనోహర్ లోహియా ఆనెస్ట్, ఆర్ ఆంధ్రాలో చాలా మంది ఉన్నారు, లేదు అట్లేదు తెలంగాణలో ఉన్నారు. అందువల్ల మనం అదే కామరాజ్ నగర్ తమిళనాడు, ఏకే ఆంటనీ కాంగ్రెస్ లీడర్ 60 సంవత్సరాలు పాలిటిక్స్ లో పదవులు వద్దంటే వస్తున్నాయని ఇంటికి ఏకే ఆంటనీకి. అందువల్ల మనకు ఆనెస్టీ ప్లేస్ ఉన్నది. నితీష్ కుమార్ ఓ పక్కన, లాలూ యాదవ్ పక్కన. అంటే ఎటు మర్చిపోయాను, సుబేష్ సోరెన్ అయిపోయాడు. లాలూ అండ్ ఫ్యామిలీ చాలా వరకు ఛార్జ్ షీట్ తయారు చేస్తున్నారు, ఫిబ్రవరిలో వస్తుంది. అందరూ ఉద్యోగాలు అమ్ముకున్నారు, ప్రూవెన్. 1200 ఉద్యోగాలు రైల్వే మినిస్టర్గా అమ్మేది. 1200 ఉద్యోగాలు, అది అందరూ చెప్పుకుంటున్నారు, మీకు తెలుసు, నాకు నేను తీయలేదే అండి, నేను తినలేదండి, నన్ను పొలిటికల్ గా క్రష్ చేస్తున్నారు అంటారు. దట్స్ నో ఎక్స్క్యూజ్. ఇప్పుడు కేసీఆర్ గారు లేకపోతే నేను, మీరు ఎవరైనా కరప్షన్ ఉంటే పర్సీవ్ చేయాలి. మీరు అన్నట్టు అవినీతి ఉంటే ఎవరినైనా శిక్షించాల్సిందే, ఎవరినైనా కేసులు పెట్టాల్సిందే, ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే, దాంట్లో ఎవరికి మినహాయింపు లేదు అనేటువంటిది ఒకటి. కానీ ఆ అవినీతి ఆరోపణల్ని ఎంతో కొంత అవసరాన్ని బట్టి రాజకీయ అవసరాలకు వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడానికో, వాళ్ళని తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, లేకుంటే తమకు ఆశించిన స్థాయిలో వాళ్ళు తమకు మిత్రులుగా మారకపోతే వాళ్ళ పట్ల మరో రకంగానో ఉంటున్నారు అనేటువంటి విమర్శ. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు బీజేపీ కండవ కప్పుకుంటేనేమో ఇక అసలు ప్రస్తుతానికి ఆ కేసు కోల్డ్ స్టోరేజ్లో పోతుంది అనేది కూడా ఉంటుంది. మీ మాటకి అడ్డం వచ్చాను, అది నేనేమన్నాను, దానికి కాంగ్రెస్ పార్టీ వేయాలి, కేసులు వేయించాలి. 3 ముఖ్యమంత్రులు ఉన్నారు, 2 గవర్నమెంట్ లో వాటాలు ఉన్నాయి, చాలా పెద్దోళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఊరికనే తిరుగుతూ ఉన్నారు, అక్కడ ఎంపీ టికెట్లు తెచ్చుకున్నారు. ఎందుకు వేయట్లేదు? నేను అడిగే పని అది. హైకోర్టుకి వెళ్ళి హిమంత్ బిశ్వ శర్మ మారయ్యాక కేసు పర్సూ చేయట్లేదు, మీరు టేకప్ చేయండి అంటే చేస్తారు. ఎందుకు వేయట్లేదు? అది నాకు ఎవరైనా చెప్తే నేను నేర్చుకుంటాను, ఓహో ఇదా కారణం. ఎందుకు వేయట్లేదు? ఇలా చేశారు ఉన్నాయి కదా అని, అంటే సిబిఐ కేసు ఆల్రెడీ చేయాలి, మీరు సిబిఐ కేసు ఉంది కదా. ఇప్పుడు హేమంత్ బిశ్వ శర్మ మీద కేసు ఉంది, లేకుంటే బీజేపీలో చేరిన సుజనా చౌదరి మీద, సీఎం రమేష్ల మీద, ఇట్లా చాలా మంది మీద ఆల్రెడీ సిబిఐ, ఈడీ సోదాలున్నాయి, కేసులున్నాయి. 1-2 సార్లు విచారణ ఎదుర్కొని ఉన్నారు. కానీ ప్రస్తుతానికి అవి కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోయినాయి. దానికి రెమెడీ ఉన్నది కదా, దానికి మందు ఉన్నది కదా. కేసీఆర్ కూడా ఒకసారి సిబిఐ చిన్న మాట మీకు చెప్తున్నా, కేసు కానీ ఇంకోటి కానీ ప్రైవేట్ వాళ్ళు కేసులు వేసినాయి అన్ని. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద ప్రైవేట్ వాళ్ళు వేశారు. సుబ్రహ్మణ్యం స్వామి, సంజయ్ రౌత్ మీద ఒక ప్రైవేట్ వాడు వేసేది. ప్రైవేట్ వాళ్ళు వేయటానికి అంత ధైర్యం మనకు ఉంటుందా? మనం మాటలు చెప్పొచ్చు, కష్టం కదా. నేను చెప్పేది ఏంటంటే, రాజకీయ పార్టీలు ఉన్నారు, చక్కని బలం, ఇంతకీ వాళ్ళు జైలుకి ఎందుకు పంపిస్తారు? వాళ్ళు వేరే ఇస్తే అయిపోతుంది. ఇంటికి ఎట్లేదు, అది ఎవరు చెప్పండి. అసలు కేసు లేకపోతే వేయటము, కేసు ఉంది కదా అనేది ఒకటి. సిబిఐ, ఈడీ కేసులు ఆల్రెడీ ఉన్నాయి కదా అని ఒకటి. అలా కాదండి, వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదని సుప్రీంకోర్టులో ఏమనండి. ఓకే, ఎందుకు వేయట్లేదు? నాకు మీరే ఆలోచించాలి. ఎవరు ఎందుకు వేయట్లేదంటే వేయట్లేదు. ఎట్లా ఏమంటారు తాడూరు శ్రీనివాస్ గారు? అంటే కేసు మీరు గమనించండి, పుల్లారావు గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. ఒకనాడేమో